ఎవ్రీవన్, నేను లత. వెల్కమ్ టు లతాకాంత్ మ్యాజిక్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ పవర్ ప్యాక్ లడ్డు అండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి. దీంట్లో మిల్లెట్స్, రాగులు యూజ్ చేయటం మూలంగా ఇది వెయిట్ లాస్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది గ్లూటెన్ ఫ్రీ లడ్డు కూడా. ఈ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రాగులు. నేను మొలకెత్తిన రాగులు తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర మొలకెత్తిన రాగులు లేకపోతే మామూలు రాగులైనా తీసుకోవచ్చు. 1/2 కప్పు జొన్నలు, 1/2 కప్పు సజ్జలు, 1/2 కప్పు మినపప్పు. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నానండి, మీరు మామూలు మినపప్పు అయినా సరే. గుప్పెడు బాదం, 10 ఎండు ఖర్జూరాలు, 2 టీ స్పూన్ల అవిసె గింజలు, 1/2 టీ స్పూన్ మిరియాలు. మిరియాలు ఆప్షనల్ అండి. ఇది వేస్తే లడ్డూకి ఒక యూనిక్ టేస్ట్ వస్తుంది. ఒక లిటిల్ బిట్ స్పైస్ అనేది యాడ్ అవుతుందండి. 1.5 కప్పు బెల్లం పొడి అండి. గీ తగినంత. తయారు చేసుకునే విధానం: పొయ్యి మీద బాండీ పెట్టుకుని, బాండీ వేడైన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా మంచి వాసన వచ్చే వరకు వేయించుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. రాగులు చూపించిన రీతిగానే అన్నీ ప్రతి ఒక్కటి వేయించుకోవాలండి. జొన్నలు వేయించుకోవాలి, సజ్జలు వేయించుకోవాలి. వేయించుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు బాదం కూడా వేయించుకోవాలి. జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే వేయించుకుంటే చాలండి. ఇప్పుడు అవిసె గింజలండి. ఇవి కూడా అంతే అండి. 30 సెకండ్స్ వేయించుకోగానే చిటపట అంటాయండి. అనంగానే వాటిని తీసేసుకోవాలి, లేకపోతే చేదొస్తుంది. ఇలా విడివిడిగా అన్నీ వేయించుకుని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవన్నీ చల్లారేలోపు ఎండు ఖర్జూరాన్ని దంచుకుని దాంట్లో ఉన్న గింజను తీసేయాలండి. చూడండి, గింజ ఇలా ఉంటుంది. గింజను తీసేసి ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కట్ చేసుకునే లోపు ఇవన్నీ చల్లారిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ విడివిడిగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేయకూడదండి, విడివిడిగానే గ్రైండ్ చేయాలి. ఇలా అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత బాదం, అవిసె గింజలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఎండు ఖర్జూరము, మిరియాలు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. మిరియాలు అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు బెల్లం కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి. మీరు మామూలు బెల్లం అయినా తురుముకుని వేసుకోవచ్చు. ఒకవేళ మీ బెల్లంలో నలకలుంటే దాంట్లో కొంచెం నీళ్లు పోసుకుని బెల్లం కరిగిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకుని అయినా దీంట్లో పోసుకుని కలుపుకోవచ్చండి. బెల్లం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ తీపి తక్కువైతే మరికొంత బెల్లాన్ని యాడ్ చేసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఎంచక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది 1 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఇలా నిలవ ఉండటానికి ఇలా గ్లాస్ జార్లో కానీ 8 కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసుకున్న మిశ్రమాన్ని ఎప్పటికప్పుడు ఎన్ని లడ్డూలు కావాలో అంత మిశ్రమాన్ని తీసుకుని అందులోకి గోరువెచ్చటి నెయ్యి కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముద్దలా ఫామ్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఒకసారి ముద్దలా ఫామ్ అయిందంటే ఇక లడ్డూలు చేసుకోవటమేనండి. అంతే అండి. మీరు ఒక్కసారి ఈ పిండిని చేసుకుని మిశ్రమాన్ని చేసుకుని ఉంచుకుంటే 1 రోజుల పాటు ఎంచక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని లడ్డూలు కావాలో అంత మిశ్రమాన్ని తీసుకుని అందులో గోరువెచ్చటి నెయ్యి వేసి కలుపుకొని లడ్డూలు చేసుకుని తింటమేనండి. ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే మిల్లెట్స్ పవర్ ప్యాక్ లడ్డు రెడీ అండి. మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.